మొన్న పెండ్లికి రాలేదని గరమై పట్టుబట్టి పైసలు వసూలు చేసిన రవలి మరి అలా ఏ వార్త తెచ్చిందో ఏమో. రవలి, ఓ రవలి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏ వార్త పట్టుకొచ్చినావు? హలో, జగ్గుబాయ్, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నావులే, పవన్ గురించి ఆలోచించిన తప్ప మనకు ఏరే పనే ఉంది. ఎలాగో కొద్ది రోజులైతే పవన్ సీఎం అవుతాడని చెప్పి మంచి డ్రాయింగ్లు వేస్తున్నా ఇక్కడ. అసలు నీకు కొంచెమన్నా సిగ్గున్నదా? ఏం చేస్తున్నావో అర్థం అవుతున్నదా? ఓ ఏం రావాలి ఇప్పుడు నేనేమన్నా అంత మాట అంటున్నావు? తెలివి లేదా? ఇంకెన్నిసార్లు మోసపోతావు? ఇంకెన్నిసార్లు నమ్ముతావు? నువ్వేం కోరుకుంటున్నావో, పవన్ అక్కడ ఏం చేస్తున్నాడో తెలుస్తుందా? ఏంది రవలి, మొత్తం గరం గరం మీద ఉన్నావు? అసలు ఏంది నీ బాధ? మరి ఏందంజలి, నిన్నటికి నిన్న లోకేష్ మా డాడే సీఎం అని అన్నాడు. ఎక్కువ సీట్లలో పచ్చపాటోలే పోటీ చేస్తున్నాడు అని అన్నారు. సింపుల్ గా పవన్ ను గంజిలో ఈగని తీసేసినట్టు తీసి పడేసినారు. ఈ జగదీష్కు ఇంకా తెలివే రాదు. పిచ్చకలలు కనుకుంటా డ్రాయింగ్లు వేసుకుంటుంటే కోపం రాదా చెప్పు? పవన్ ను చూస్తేనేమో ప్యాకేజీ కనపడుతున్నది, అభిమానులను చూస్తేనేమో పాపం అనిపిస్తున్నది. ఆయన సినిమాలల్లో ప్యాకేజ్ తీసుకొని యాక్టింగ్ చేస్తే మంచిగా విజిల్స్ వేసుకుంటా ఆయన తోపు తురుంకాను అని పొగుడుతాం. కానీ అదే పాలిటిక్స్లా ప్యాకేజీలు తీసుకొని ఆయన దారిలో ఆయన పోతుంటే మేము ఏ గోదావరిలో మునగాల చెప్పు? అంటే ఆయనను అభిమానించినందుకు మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? చెప్పు అంజలి, నువ్వు చెప్పు. పవన్ ను బాబు వాడుకుంటున్నాడు, ఫ్యాన్స్ ను పవన్ వాడుకుంటున్నాడు. కానీ ఇదంతా పాపం పవన్ వెంట తిరిగే వాళ్ళకే అర్థమైతలేదు సరిగ్గా. నాకే లేట్గా తెలిసింది అంజలి. అయినా ఇంకా తెలవకపోతే ఎట్లా చెప్పు? 2014లోనేమో జై బాబు అన్నాడు. 3 ఏళ్ళు తిరిగిన తర్వాత నై బాబు అన్నాడు. మళ్ళా ఇప్పుడేమో జై బాబు అని అంటున్నాడు. ఇక్కడనే అర్థమైతలేదా పవన్ బాబు కోసం పనిచేస్తున్నాడని? దానికి తోడు మన ఒక ఇంటర్వ్యూలా లోకేష్ మా బాబే సీఎం అవుతాడు అని అన్నాడు. ఇప్పుడు పవన్ ఆయన ముఖం ఏడ పెట్టుకుంటాడు? చెప్తినోళ్ళను చెడుతుంటే చూడాలి అంటారు. నీకెందుకు రావాలి? 4 రోజులైతే వాళ్ళకే తెలిసి వస్తుంది. అందుకే ఆ 4 రోజులు నాలాంటి అమాయక అభిమానులు మోసపోకూడదు, ఎవరి టైం వేస్ట్ కాకూడదు అనేదే నా ఉద్దేశం. అందుకే అందరికీ ఫోన్ చేసి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా నేను. హలో, శంకర్ అన్న, ఏం చేస్తున్నావు? ఇక నువ్వు ఆ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని చెప్పి కలలు కనుకుంటూ ఉండు. ఇంకా నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూసిండ్రా సైనికులు, లోకేష్ మాటలను బట్టి చూస్తే ఇక ఈ జన్మలో పవన్ సీఎం కాలేడని అర్థమవుతున్నది. మరి ఇప్పటికైనా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటే మంచిది. ఇంకా మా పవనే సీఎం అవుతాడు, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే 2023లా ఇంతకు మించిన పెద్ద జోకే ఉండదు. ఇక మీ ఇష్టం.